అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇందిరమ్మ లిస్ట్ అనేది అప్డేట్ వచ్చేసింది. అంటే 3 లిస్ట్‌లు వచ్చింది. ఎల్1, ఎల్2, ఎల్3. సో, ఏది ఎలా అనేది చెప్తాను ఈ వీడియోలో. సో, ఎల్1 లిస్ట్ వచ్చేసి ఎవరి దగ్గర అయితే ఇల్లు ఉండదో అండ్ స్థలం ఉంటుందో వాళ్ళకనేది ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. వాళ్ళనేది ఫస్ట్ ప్రయారిటీలో ఉంటారు. అండ్ ఎల్2 వచ్చేసి ఎవరి దగ్గర అయితే ఇల్లు అండ్ స్థలం ఉండదో వాళ్ళకైతే ఇల్లు అనేది ఇస్తారు. ఇల్లు లేకపోతే స్థలం అనేది ఇస్తారు. అండ్ ఎల్3 వచ్చేసి ఇల్లు ఉండి అండ్ స్థలం ఉండి ఆ ఇల్లు వచ్చేసి పాతగా అయిపోయింటది కదా! వాళ్ళకనేది ఆ ఇల్లు రిపేర్ చేసుకోవడానికి లేకుంటే కొత్త ఇల్లు అయినా శాంక్షన్ చేస్తారు. ఎల్3 అయితే లాస్ట్ అండి. వాళ్ళకి ఆహ్, ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో, ఎల్1, ఎల్2 వాళ్ళకైతే ఛాన్సెస్ బాగా ఉంటాయి. సో, ఈ వీడియోలో అప్లికేషన్ ఎలా చెక్ చేసుకోవాలో, లిస్ట్ వచ్చింది. లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. సో, వీడియోలో వెళ్ళే ముందు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ క్రోమ్‌లో వచ్చేయాలి. గూగుల్ క్రోమ్‌లో వచ్చేసి ఇందిరమ్మ ఇ ఇందిరమ్మ ఇల్లు అని ఇలా సెర్చ్ చేసుకోవాలి. సెర్చ్ చేసుకున్న తర్వాత ఈడ మీరు చూడొచ్చు. తెలంగాణ స్టేట్ పోర్టల్ ఇందిరమ్మ ఇల్లు అని ఈడొచ్చేసి దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేస్తే ఈ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయితది. ఇలా వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు హోమ్, ఆర్‌టీఐ గైడ్‌లైన్స్, గ్రేవియన్స్ అండ్ అప్లికేషన్ సెర్చ్ అని ఉంది కదా! ఈడ అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేయాలి. అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎలా సెర్చ్ చేయాలి? సెర్చ్ బై ఈడొచ్చేసి 4 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి మొబైల్ నంబర్‌తో సెర్చ్ చేయొచ్చు. లేకపోతే ఆధార్ నంబర్‌తో సెర్చ్ చేయొచ్చు. లేకుంటే అప్లికేషన్ ఐడీ, లేకుంటే ఎఫ్ఎస్‌సి కార్డ్ నంబర్‌తో అయినా సెర్చ్ చేయొచ్చు. సో, ఈ వీడియోలో నేనొచ్చేసి మొబైల్ నంబర్‌తో ఎలా సెర్చ్ చేయాలో చూపిస్తాను. సో, మొబైల్ నంబర్ సెలెక్ట్ చేసుకోవాలి ఈడ. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో, మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత గో పైన క్లిక్ చేస్తే ఈ అప్లికేషన్ స్టేటస్ అనేది కనిపిస్తది ఈడ. ఈడ చూడొచ్చు మీరు అప్లికేషన్ నంబర్ ఉంది. ఏ డిస్ట్రిక్ట్ వరంగల్ డిస్ట్రిక్ట్. మండల్ ఏది? మండల్ వచ్చేసి ప్రవ ప్రవతి నగర్ ప్రతిగిరి. అండ్ ఈడ చూడొచ్చు లిస్ట్ టైప్ ఏ లిస్ట్‌లో ఉన్నారు వీళ్ళు. ఈడ చూడొచ్చు లిస్ట్ టైపు. లిస్ట్ 2లో ఉంది. రిమార్క్స్ అంటే ఈడ చూడొచ్చు ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా? అనేది చూడొచ్చు. అండ్ సర్వే కంప్లీట్ అయిందా వీళ్ళది. అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి సర్వే కంప్లీటెడ్ అయింది. ఏమన్నా గ్రీవియన్స్ ఏమన్నా రైట్స్ చేయాలనుకుంటే లిస్ట్ ఈడ చూడొచ్చు. ఎల్1 లిస్ట్ కూడా ఉంది. వేరే వాళ్ళది ఇది. అంటే వాళ్ళ తర్వాత వాళ్ళది. కమ్మారెడ్డి డిస్ట్రిక్ట్ వచ్చేసి కమ్మారెడ్డి. అప్లికేషన్ నేమ్ వచ్చేసి ఈడ చూడొచ్చు. జాదవ్ అని. అండ్ ఇలాగ లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3లో వచ్చేసింది. మరొకసారి చెప్తాను. లిస్ట్ 1 అంటే ఎవరి దగ్గరైతే ఇల్లు ఉండదో అండ్ స్థలం ఉంటుందో వాళ్ళకి లిస్ట్ 1 వాళ్ళకైతే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అనేది చేస్తారు. అండ్ లిస్ట్ 2 వచ్చేసి ఎవరి దగ్గరైతే ఇల్లు అండ్ స్థలం 2 ఉండవో వాళ్ళకైతే ఇల్లు అనేది శాంక్షన్ చేస్తారు. అండ్ లిస్ట్ 3 వచ్చేసి ఎవరి దగ్గర ఇల్లు ఉంటదో అండ్ ఆ ఇల్లు వచ్చేసి పాతగా అయిపోతదో వాళ్ళకైతే లిస్ట్ 3లో ఉంటారు వాళ్ళు. సో, ఈడ చూడొచ్చు మీరు లిస్ట్ 3 కూడా ఉంది ఈడ. సో, ఇదండి ఈ వీడియో అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చింటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఎందుకంటే అందరికి రీచ్ అవుతది. సో, థాంక్ యూ.